నోరు తెరిస్తే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు, 20 సార్లు పోయిండు, 30 సార్లు పోయిండు అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో రావాల్సినటువంటి అనేక విషయాల మీద చర్చించడానికి ఢిల్లీకి పోతున్నారు. దాంట్లో తప్పేముంది? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 30 సార్లు కాకపోతే 300 సార్లు పోతారు. మీలాక మీ అయ్యేలాక ఏడికోతే మహారాష్ట్ర పోతే ఒక దాదాపు 1000 కార్లు సొంతంగా హెలికాప్టర్ కొనుక్కున్నారు, చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కున్నారు. ఈ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలల్లో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి అనేక విషయాల మీద ప్రధానమంత్రితో కలిసి, అదేవిధంగా కేంద్ర మంత్రులతో కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడానికి ఢిల్లీకి పోతే దాంట్లో తప్పేముంది? ముఖ్యమంత్రి గారు మేము కూడా పరిశాన్ అయినాం. అసలు నిన్న చాలాసార్లు సాధారణ ప్రయాణికునిగా సాధారణంగా అసలు ఢిల్లీ రెగ్యులర్ ఫ్లైట్లల్లో ఆయన టికెట్ కొనుక్కొని ఢిల్లీకి వస్తున్నాడంట. అసలు మాకు ఇప్పటి వరకు ఇంత సాధారణమైనటువంటి ఇంత సింపుల్గా ఢిల్లీకి వేస్తుంటే, వీళ్ళేమో గతంలో వీళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతి వెంకన్న కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నా కానీ వీళ్ళ పైసలు పక్కన పెట్టి ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. వివిధ దేశాలకు పోయినప్పుడు కూడా ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని పోయినరు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా ప్రత్యేక ఫ్లైటే. సరే, వీటన్నిటి పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు సఖ్యతతో లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనేకంగా మనకు రావాల్సినటువంటి విషయాల్లో కేంద్రం ఆ రోజు నుంచి కూడా మనకు చిన్న చూపు చూసి తెలంగాణ రాష్ట్రం మీద సవతి ప్రేమ చూపించే ప్రయత్నం చేసింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీలు పక్కన పెట్టి, పంతాలు పక్కన పెట్టి అసలు ఢిల్లీకి పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రుల్ని కలుసుకుంటా, సెంట్రల్ మినిస్టర్ని కలుసుకుంటా రాష్ట్రాన్ని, ఈ అప్పుల కుప్ప అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోండి అని చెప్పి ఆయన వేడుకోవడం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇకనన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చిల్లర మొల్లర రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని కోరుకోవడం జరుగుతుంది.